హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీ ఆర్పిఎఫ్ వారియర్. సో టుడే వీడియోలో మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ కీ బేస్డ్ చేసుకొని మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి అండ్ ఈ యొక్క అనాలిసిస్ అనేది మనకి కానిస్టేబుల్కి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి డెఫినెట్లీ యూజ్ అయితే అవుతుందండి. సో ఎందుకు అంటే మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ రెండు ఎంటైర్ రిలేటెడ్ జాబ్స్ అనమాట. ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ ఎలా వచ్చిందో సేమ్ ప్యాటర్న్ మనకి కానిస్టేబుల్ కూడా ఫాలో అయితే అవుతారు. సో ఈ యొక్క ప్యాటర్న్గా చూసుకున్నట్లయితే మోస్ట్లీ మనం గెటిన్ అయితే అవ్వచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 4 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఫ్రాక్షన్స్ నుంచి భిన్నాల నుంచి మనకి ఒక 3 క్వశ్చన్స్ అండ్ సింప్లిఫికేషన్స్ సూక్ష్మీకరించిన నుంచి ఒక 4 క్వశ్చన్స్, మిక్చర్ అండ్ ఎలిగేషన్ నుంచి ఒక 1 క్వశ్చన్, టైము స్పీడ్ డిస్టెన్స్. ఈ టైము స్పీడ్ డిస్టెన్స్ అనేవి కూడా కాలము వేగము దూరము మనకి ట్రైన్ ప్రాబ్లమ్స్లో కావచ్చు లేదా ఏదన్నా మామూలు బస్సు లేదా ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయన్నమాట. ట్రైన్ ప్రాబ్లమ్స్ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని ఒక 4 ప్రాబ్లమ్స్ దాకా అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ డివిజిబిలిటీ రూల్ అనమాట. ఇవన్నీ మనకి భాజనీయ సూత్రాలు అంటాం కదా, సో వాటి నుంచి అనమాట. ఈ రెండింటి నుంచి భాజనీయ సూత్రాల నుంచి డెఫినెట్లీ 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అండ్ ఎల్సిఎం నుంచి ఒక క్వశ్చన్, లేదు అంటే హెచ్సిఎఫ్ నుంచి ఒక క్వశ్చన్ అనమాట. ప్రతి షిఫ్ట్లో తగులుతూనే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనమాట. వైశాల్యాలు ఘనపరిమాణాల నుంచి మనకి 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇవి కొంచెం మనకి డెప్త్గానే ఉన్నాయని అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్సంటేజెస్ అనమాట. పర్సంటేజెస్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, బార్ వడ్డీ నుంచి ఒక 3 క్వశ్చన్స్. సో అంటే చక్రవడ్డీ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇవ్వలేదు, బట్ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇంత అమౌంట్ అయితే ఉంది. సో ప్రిన్సిపల్ ఎంత అని లేకపోతే ఇంట్రెస్ట్ ఎంత అని అయితే అడిగారు. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఒక క్వశ్చన్ అయితే అడిగారనమాట. సో టోటల్ 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి మనకి 4 క్వశ్చన్స్ దాకా అయితే వస్తున్నాయి. సో సింపుల్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. యావరేజెస్ సగటు నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. బార్ గ్రాఫ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ అయితే రాలేదు ఈసారి, ఓన్లీ 1 క్వశ్చన్ అయితే వచ్చింది. మోస్ట్లీ నెంబర్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడైతే మార్క్స్ అయితే లాస్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే వచ్చింది. ఎక్కువ మంది అనుకొని ఉంటాము బార్ గ్రాఫ్ నుంచి మనకి 4 to 5 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా అనేసి. బట్ బార్ గ్రాఫ్స్ నుంచి మనకి ఒక క్వశ్చన్ మాత్రమే ఇచ్చారనమాట, లేదా ప్రతి షిఫ్ట్లో 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే అయితే ఇచ్చారు. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి అయితే మనకి ఇవి కూడా పర్సంటేజ్ బేస్ చేసుకొని అయితే ఇచ్చారు. కొంచెం డెప్త్లోకి అయితే ఇచ్చారనమాట. సో పర్సంటేజ్లో మనం ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకొని చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఒక పర్సంటేజ్ టైప్లోకి తీసుకొచ్చి దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకొని చేయడం అయితే నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాక్షన్స్ అనమాట. ఇవి వచ్చేసరికి మనకి సూక్ష్మీకరించండి లాగా, లైక్ దట్ 0.16 బార్ వస్తే దీన్ని భిన్నలోకి కన్వర్ట్ చేయండి. అండ్ ప్లస్ 0.33 బార్ అయితే సో ఈ రెండింటి యొక్క ప్లస్ ఎంత అవుతుంది, ఈ విధంగా అనమాట. ఈ విధంగా క్వశ్చన్స్ అడిగారు. అండ్ కొన్ని భిన్నాలు ఇచ్చేసరికి 2/7, 8/9 ఈ విధంగా కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చేసి వాటి నుంచి మనకి వేటిలో పెద్దది ఏమిటి లేకపోతే చిన్నది ఏమిటి, లేకపోతే మనకి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండి, ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడిగారు. నెక్స్ట్ వచ్చేసరికి సింప్లిఫికేషన్స్ అనమాట. మనకి సూక్ష్మీకరించండి నుంచి 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నాను కదా. సో ఇవి కూడా కొంచెం డెప్త్లోకి వెళ్ళైతే అడిగారు. మనకి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. చేస్తే సింపుల్గానే వస్తాయి, బట్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మిక్చర్ అండ్ అలిగేషన్స్ నుంచి 1 క్వశ్చన్ మాత్రమే వచ్చింది. సో ఇది కూడా కొంచెం టఫ్గానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి టైము స్పీడ్ డిస్టెన్స్, ఈ మూడింటి మీద అయితే ప్రాబ్లమ్స్ అడిగారు. ఇవి కూడా లెంతీ ప్రాబ్లమ్సే, బట్ ఆన్సర్ అయితే చేస్తే వస్తుంది. ఒక ప్రాబ్లంకి వచ్చి అబౌవ్ 1 minute అయితే టైం అయితే పడుతుంది. ఎల్సిఎం హెచ్సిఎం డివిజిబిలిటీ రోజు డెడ్ ఈజీగా అయితే ఉన్నాయి ఈ 3 ప్రాబ్లమ్స్. అండ్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనేవి కొంచెం నెంబర్ అనేది పెద్దగా ఇవ్వడం వల్ల మనకి చేసేసరికి టైం అయితే పడుతుంది, బట్ ఈజీగానే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి పర్సంటేజెస్ అనమాట. 2 ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో సో చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసరికి రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి 3 రేషియోస్ ఇచ్చి వాటిలో పెద్దది ఏమిటి చిన్నది ఏమిటి, సో ముగ్గురు యొక్క సగటు రేషియో ఎంత అయితే వాళ్ళలో పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు ఎవరు, సో ఈ విధంగా అనమాట. సో ఇదనమాట ఓవరాల్ మనకి అర్థమెటిక్ వ్యూ అనేది. డెఫినెట్లీ ఫాలో అవ్వండి. నెక్స్ట్ మీకు కానిస్టేబుల్కి అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు మన రీజనింగ్ మీద ఎటువంటి టాపిక్స్ వచ్చాయో చూద్దాం.
రీజనింగ్ వచ్చేసరికి అందరికీ కూడా చాలా ఈజీ టాపిక్ అనమాట. ఎక్కువ మంది మార్క్స్ కూడా ఇక్కడే స్కోర్ చేస్తూ ఉంటారు. బట్ అటువంటి రీజనింగ్లో కూడా మనకి కొంచెం డెప్త్గానే అయితే ఇచ్చారు ఎస్ఐ ఎగ్జామ్ కాబట్టి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఇంత డెప్త్గా అయితే ఇవ్వడు, కొంచెం తగ్గించి అయితే ఇస్తాడు. బట్ ఏదైనా సరే మనం యొక్క ప్రాక్టీస్ చేసే విధానాన్ని బట్టి మనకి వెంటనే ఆన్సర్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి కోడింగ్ డీకోడింగ్ నుంచి అయితే 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇవి ఏ విధంగా ఉన్నాయంటే ఏబిసిడి ఇచ్చేసి కొన్ని నెంబర్స్ కోడ్ చేశారు. నెక్స్ట్ తర్వాత ఈడిఎఫ్జి ఇలా కోడ్ చేసి ఇంకొన్ని నెంబర్స్ అయితే ఇచ్చారనమాట. సో నెంబర్కి సరిపోయే విధంగానే ఇక్కడ మనకి అంటే ఆల్ఫాబెట్స్కి సరిపోయే విధంగానే ఇక్కడ మనకి నెంబర్స్ ఇచ్చేసి కోడ్ చేశారనమాట. ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక్కొక్క నెంబర్ని కోడ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకొక పదాన్ని అయితే ఇచ్చేసి వాటిలో ఒక లెటర్కి సంబంధించిన నెంబర్ ఏమొస్తుంది అని అయితే అడిగారు అనమాట. అలాంటి టైపే 3 క్వశ్చన్స్ దాకా అయితే అడిగారు. చాలా ఈజీగా అయితే ఉన్నాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి అనాలజీ అనమాట. సో నెంబర్ అనాలజీ ఎలా ఉంటాయంటే 11, 30, తర్వాత 35 అయితే 20, 42, 56 అయితే సో ఈ విధంగా ఒక నెంబర్ వచ్చి 7, 6 ఈ ప్లేస్లో ఏమొస్తుంది. సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా మనం ఫైన్ చేసి చెప్పాలి. ఇవి అనాలజీ. ఇటువంటి టైప్ ఒక 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్షన్స్ అనమాట. ఈ డైరెక్షన్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అంటే లెంతీ ప్రాబ్లమ్స్, ఒక 4 to 5 లైన్స్ దాకా అయితే ఉన్నాయి ప్రాబ్లము. ఆన్సర్ అనేది చాలా సింపుల్గా అయితే వస్తుంది. కాకపోతే మనం చదువుకొని పెట్టాల్సి ఉంటుంది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. బెస్ట్ ఏంటి అంటే మనకి తెలుగులో మన యొక్క నేటివ్ లాంగ్వేజ్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనుక సాల్వ్ చేయగలిగినట్లయితే ఈజీగా అయితే వస్తాయి. ఎందుకు అంటే ఇంగ్లీష్లో కొంచెం కన్వర్ట్ చేసుకొని మనం ఆలోచించి చేయడం వల్ల కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఆ డైరెక్షన్స్ అనేవి. బట్ మన నేటివ్ లాంగ్వేజ్లో తొందరగా అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ నుంచి 1 క్వశ్చన్స్. అంటే అన్ని ఏలు బీలు, అన్ని డీలు సీలు. సో ఈ విధంగా వచ్చేసరికి కింద కొన్ని స్టేట్మెంట్స్ అనమాట. ఏలు బీ కాదు, బీలు సి కాదు. సో ఈ విధంగా అటువంటి ప్రాబ్లం ఒకటి మాత్రమే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి బ్లడ్ రిలేషన్స్ అనమాట. 3 to 4 ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. అంటే ఒక ఫోటోని చూపించి మనకి చెప్పడం, లేకపోతే ఏ ప్లస్ బి అనగా ఏ బీకి భార్య అవుతారు. సో బి మైనస్ సి అనగా బి అనేది సికి సోదరి. సో ఈ విధంగా కొన్ని ఇచ్చేసరికి మనకి పీక్యూ టైప్లో క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. ఈ విధంగా అడగటం వల్ల కూడా ఇది కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. బట్ మీరు ప్రాక్టీస్ ఉండి ఆల్రెడీ కోచింగ్ సెంటర్లో క్లాసెస్ తీసుకున్నట్లయితే కనుక ఇది కూడా ఈజీగా అయితే వస్తుంది. సో బెస్ట్ ఏంటి అంటే మనకి బ్లడ్ రిలేషన్స్ 3 to 4 ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి చందన్ లాజిక్స్లో మనకి యూట్యూబ్ ఛానల్లో దాంట్లో ఫాలో అవ్వండి. బ్లడ్ రిలేషన్స్ కోసం చాలా ఈజీగా అయితే చెప్తారు వాళ్ళు ట్రిక్స్తో. నెక్స్ట్ వచ్చేసరికి ర్యాంకింగ్ అనమాట. సో ఈ విధంగా అంతస్తులు ఇలాగ ఇచ్చేసి సో ఆ అంతస్తుల్లో ఎవరు కూర్చున్నారు, పైన కింద, ఈ విధంగా అనమాట. ఇవి సిట్టింగ్ అరేంజ్మెంట్ కిందకి వస్తాయి, ప్లస్ ర్యాంకింగ్ కిందకి వస్తాయి. సో ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే స్టారు, 1, P, 4, 5, తర్వాత మళ్ళీ స్టారు, యాష్, ఈ విధంగా ఇలా ఇచ్చేసి సో ఈ నెంబర్స్ని ఫాలో అయ్యే లెటర్స్ ఎన్ని అనేసి, ఏదన్నా గుర్తును ఫాలో అయ్యే నెంబర్స్ కానీ లెటర్స్ కానీ ఎన్ని అని ఈ విధంగా అయితే అడిగారనమాట. ఇవన్నీ కూడా ర్యాంకింగ్ కిందకే వస్తాయి. 3 ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏజెస్ అనమాట. ఏజెస్ అనేది మనకి అర్థమెటిక్లో కాకుండా రీజనింగ్లో అయితే ఒక టైప్లో ఇచ్చారు. బట్ ఏదనేది కొంచెం టఫ్గానే ఉంది. మనకి క్వశ్చన్ ఒక 6 లైన్స్ వరకు ఉంది. ఆన్సర్ అయితే రావడం కొంచెం కష్టంగానే ఉంది. అది ఎలాగంటే ఎక్స్, వై, జెడ్ ఇలాగ బేస్ చేసుకొని మొత్తం రిలేషన్స్ ఇచ్చేసరికి టీ వయసు ఎంత, జీ వయసు ఎంత అని అయితే అడిగారు. నెక్స్ట్ వచ్చేసరికి మిర్రర్ ఇమేజెస్ నుంచి 1 క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసరికి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 4 క్వశ్చన్స్. వృత్తాకార బాల చుట్టూ కానీ లేకపోతే చతురస్రాకార బాల చుట్టూ కానీ ఒక 8 మెంబర్స్ 7 మెంబర్స్ కూర్చొని వాళ్ళని యొక్క అరేంజ్ చేయడం అనమాట. 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. బెస్ట్ ఇది కూడా మన యొక్క నేటివ్ లాంగ్వేజ్లో పెట్టుకోవడం అయితే మంచిది. మన తెలుగులో వీటిని చదువుకొని టకటక మనం సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఈజీగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ఫాబెటికల్ సిరీస్ అనమాట. ఆల్ఫాబెటికల్ సిరీస్ అనేవి PQR, STU, సో ఈ విధంగా కొన్ని సిరీస్ అయితే ఇచ్చేసేసి నెక్స్ట్ ఏమొస్తుందని అయితే ఇచ్చారు. అండ్ ఇచ్చిన సిరీస్లలో డిఫరెంట్ వన్ ఫైండ్ అవుట్ చేయండి అని అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి నంబర్ సిరీస్ అనమాట. ఇవి కూడా అంతేను. సో 72, 58, 42 ఈ విధంగా వస్తే నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది ఇలాగనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఐడెంటిఫై ద డిఫరెంట్ వన్. దీంట్లో 3 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నంబర్స్ నుంచి వస్తున్నాయి, ఆల్ఫాబెటికల్ గ్రూప్స్ నుంచి వస్తున్నాయి, అండ్ డయాగ్రామ్స్ నుంచి కూడా వస్తున్నాయి. అంటే నెంబర్స్ నుంచి ఎలాగంటే కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చేసి
ఇక గ్యాప్ లేకుండా అన్ని నెంబర్స్ ఇచ్చేసరికి వీటిల్లో డిఫరెంట్ వన్ అంటే తప్పుగా రాసిన నెంబర్ ఏమిటి అని కానీ ఆల్ఫాబెటికల్ గ్రూప్స్ ఈ విధంగా పీక్యూఆర్ ఎస్టీయు ఇంకా సంథింగ్ నెంబర్ ఇంకా 4 or 5 ఇచ్చేసి వాటిల్లో డిఫరెంట్ వన్ ఏమిటి అంటే మనం పూరించాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఇచ్చిన దాంట్లో డిఫరెంట్ వన్ ఏదో కనిపెట్టాలి. నెక్స్ట్ వచ్చేసరికి డయాగ్రామ్స్ అనమాట. డయాగ్రామ్స్ కూడా అంతే వరుసగా 4 or 5 డయాగ్రామ్స్ ఇచ్చి ఆ గ్రూప్కి చెందనిది ఏమిటి అని అయితే ఇచ్చారు. అలాంటివి 1 క్వశ్చన్ 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి అర్థమెటికల్ నెంబర్ సిరీస్ అనమాట. పి అనేది ప్లస్ అయితే క్యూ అనేది మైనస్ అయితే సో ఈ విధంగా ఇచ్చేసరికి ఒక 3P 4Q 5 తర్వాత టీ ఈ విధంగా ఇచ్చేసరికి మనకి అర్థమెటికల్ నెంబర్ సిరీస్లో ఏమవుతుందంటే ఈ పీ ప్లస్లో ప్లస్ పెట్టుకొని క్యూ ప్లస్లో మైనస్ పెట్టుకు ఈ విధంగా చేసి మనకి ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇలాంటి వాటిని అర్థమెటికల్ నెంబర్ సిరీస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి కౌంటింగ్ ఫిగర్స్ నుంచి ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఈ విధంగా అయితే వచ్చాయండి. డెఫినెట్లీ మనం కొంచెం ప్రాక్టీస్ అయితే చేయడం మంచిది. మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ లెవెల్ ఎలా వచ్చిందో సో మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్లలో కూడా సేమ్ అలాగే ఉండబోతుంది. ఇంకొంచెం మనకి తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది టఫ్నెస్ లెవెల్ అనేది. సో ఇవన్నమాట నాకు రిసీవ్ అయిన పేపర్స్ నుంచి కానీ లేకపోతే నేను నా సొంతగా అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి అయితే సో మనకి కానిస్టేబుల్ కూడా ఇదే విధంగా ప్యాటర్న్ అయితే ఫాలో అవుతారు డెఫినెట్లీ. సో రీజనింగ్ అర్థమెటిక్ నుంచి అయితే చేశాను. జనరల్ అవేర్నెస్ కావాలంటే ఒక చిన్న లైక్ చేయండి, డెఫినెట్లీ నేను చేస్తాను. సో కొంతమంది అంటున్నారు మమ్మల్ని భయపెట్టడానికి ఇలాంటి టాపిక్స్ చేస్తున్నారు అనేసి. సో వాస్తవాలు అనేది చెప్పడం అనేది ఇంపార్టెంట్ అండి. సో ఏదో అల్లటప్పగా చదువుతూ ఆడుతూ పాడుతూ పోయి రాస్తే ఇప్పుడు జాబ్స్ వచ్చే రోజులైతే కావు. సో టఫ్నెస్ లెవెల్ ఎలా ఉంది, మనకి కాంపిటీషన్ లెవెల్ ఎలా ఉందని తెలుసుకొని ప్రిపేర్ అవ్వడం మంచిది కాబట్టి అయితే చెప్తున్నాను. ఎవరిని భయపెట్టే ఉద్దేశం అయితే నాకు లేదు. సో ఇదనమాట విషయం. వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.